హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ హాస్టల్స్ లో జేహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రేడ్ ఫుడ్ లైసెన్సులు లేకుండా హాస్టల్స్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో జేహెచ్ఎంసీ అధికారులు రైడ్ చేశారు. ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో ఓ హాస్టల్ ని సీజ్ చేశారు. హాస్టల్లో దారుణ పరిస్థితులను గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్ నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత అస్సలు పాటించడం లేదు. ఇప్పటికే చాలా సార్లు హాస్టల్స్ నిర్వాహకులకు జేహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా పట్టించుకోవడం లేదు నిర్వాహకులు. హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ హాస్టల్స్ లో జేహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రేడ్ అండ్ ఫుడ్ లైసెన్సులు లేకుండా హాస్టల్స్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో జేహెచ్ఎంసీ అధికారులు రైడ్ చేశారు. ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో ఓ హాస్టల్ ని సీజ్ చేశారు కూడా. హాస్టల్స్ లో దారుణ పరిస్థితులను గుర్తించారు అధికారులు. అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్ నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత అస్సలు పాటించడం లేదు. ఇప్పటికే చాలా సార్లు హాస్టల్స్ నిర్వాహకులకు జేహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా పట్టించుకోవడం లేదు నిర్వాహకులు. రైట్, పరిస్థితుల్లో మెరుగుపరుచుకోవాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వాళ్ళలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఒక హాస్టల్ ని సీజ్ చేసినట్టు తెలుస్తోంది. రైట్, కూకట్పల్లిలో హాస్టల్స్ లో రైడ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి. అక్షయ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఈ పరిధిలో కొన్ని వందల హాస్టల్స్ ఉన్నాయి. అయితే ఈ హాస్టల్స్ పరిశుభ్రత పాటించడం లేదు అనే కంప్లైంట్స్ జిహెచ్ఎంసీకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ నాసిరకమైనటువంటి ఫుడ్ సప్లై చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి వర్కింగ్ మెన్స్ హాస్టల్ కానీ వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్లో నుంచి ఫుడ్ సేఫ్టీకి కూడా చాలా ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు కూకట్పల్లి కేపీహెచ్బీ పరిధిలో ఉన్నటువంటి వర్కింగ్ హాస్టల్స్ పైన ఈరోజు మెరుపుదాడులు నిర్వహించారు. అందులో నాసిరకమైనటువంటి ఫుడ్ ఉండడం, లేకపోతే అవుట్డేటెడ్ ఉన్నటువంటి పదార్థాలతో ఫుడ్ సప్లై చేస్తూ ఉండడాన్ని కూడా గుర్తించారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ రైడ్స్కి వెళ్లారు. అందులో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఫుడ్ వండుతున్నట్లుగా కూడా గుర్తించారు. మరోవైపు ట్రేడ్ లైసెన్స్ లేకుండానే చాలా మట్టుకు హాస్టల్స్ రన్ చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. దీంతో ఒక హాస్టల్ను సీజ్ చేశారు. గతంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించి కొన్ని హాస్టల్స్కు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళ తీరు మార్చుకోకపోవడంతో ఏదైతే ఇప్పటికే 2-3 సార్లు నోటీసులు అందుకున్నటువంటి హాస్టల్స్ ఉన్నాయో వాటిని సీజ్ చేశారు. మరోవైపు మిగతా హాస్టల్స్ ఏవైతే నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, లేకపోతే అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తూ ఉండటం, లేకపోతే అవుట్డేటెడ్ ఉన్నటువంటి పదార్థాలతో ఫుడ్ వండుతున్నటువంటి వాటి ఉన్నాయో వాటికి మరోసారి నోటీసులు కూడా జారీ చేశారు. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా, లేకపోతే పరిస్థితులు మెరుగుపరచుకోకపోయినా కూడా వాటిని సీజ్ చేస్తామని చెప్పి హెచ్చరించారు. దాదాపు వందలాది హాస్టల్స్ లో కూడా ఈరోజు తనిఖీలు నిర్వహించారు.